మనందరికీ కూడా ఒక గొప్ప ఆదర్శమూర్తి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు. ఆయనతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సాన్నిహిత్యాన్ని పంచుకున్నటువంటి వాళ్ళు. జయశంకర్ గారి గురించి ఆలోచించినప్పుడల్లా అనిపించేది ఏమిటంటే, తెలంగాణ తల్లి తన కోసం తాను నియమించుకున్న వకీలు జయశంకర్ సార్. ఈ వకీలు ఒకసారి హరగోపాల్ గారు చెప్తుంటే విన్నాను నేను. ఈయన చాలా శ్రద్ధతో తన వాదనని పదును పెట్టుకున్నాడు. ఆయన తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అన్ని దశల్లోనూ జయశంకర్ గారు భాగస్వామి. 1952 ముల్కీ ఉద్యమం, సివిల్ అడ్మినిస్ట్రేటర్ పరిపాలన తెలంగాణలో ఉన్నప్పుడు తామర తంపరగా ఇక్కడికి ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చి ఇక్కడ ఉద్యోగాలలో, ఇక్కడ విద్యాలయాలలో వాళ్ళు చేరిపోయిన తర్వాత ఇక్కడి జీవితంతో కలిసిపోకుండా ఒక విజేతల వల్ల ప్రవర్తించారని, ఇక్కడి సంస్కృతిని అవమానించారు. ఆ కారణంగా ఒక వైమనస్యం ఏర్పడింది. మా స్థానిక హక్కులు పోతున్నాయనేటువంటి ఒక ఆవేదనలోంచి 1952 ముల్కీ ఉద్యమం ఎగిసిపడింది. ఆ రోజు సిటీ కాలేజీలో జరిగిన కాల్పుల్లో 4 విద్యార్థులు చనిపోయారు. వారి నెత్తుటి అంగీని, షర్ట్ని ఒక జెండాలాగా తిప్పుకుంటూ ఆ రోజు తెలంగాణ అంతా, హైదరాబాద్ అంతా కూడా వాళ్ళు ఊరేగింపు తీశారు. ఆ సభకి జయశంకర్ గారు వరంగల్ నుంచి బయలుదేరి వస్తుంటే భువనగిరి దగ్గర బస్సు ఫెయిల్ అయిపోయింది. ఆయన సభకు చేరుకోలేకపోయేవారు. అప్పుడప్పుడు జయశంకర్ సార్ అనేవారు, నేను ఆ సభకు చేరుకున్నా బాగుండేది, ఆ తూట నా గుండెలో దిగినా బాగుండేది, నేను అప్పుడే అసూలు బాసినా బాగుండేది. తెలంగాణ 50-60 సంవత్సరాలు అనుభవించిన యాతన చూసే ఆ బాధ నాకు తప్పేది అని చెప్పి అప్పుడప్పుడు జయశంకర్ గారు అనేవారు.